చందమామ కథ ఉత్తమ పుత్రుడు. చైనా దేశంలో ఒక పురాతన పట్టణం ఉండేది. ఆ పట్టణంలో హుయేన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు. వాడు చాలా దుర్మార్గుడు. ఎవరిపైన అయినా వాడి కోపం వచ్చిందంటే వాళ్ళని పట్టించాడన్నమాటే. డబ్బు ఉన్నవాడు కాబట్టి రౌడీలను ఉసుగొల్పి తన కోపానికి గురి అయిన వాళ్ళనందరినీ హత్య చేయించడము, మరో విధంగా హింసించడము చేస్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళోనే వాంగ్ అనే పేదవాడు ఒకడు ఉండేవాడు. పేదవాడే అయినా వాంగ్ ధైర్యవంతుడు. హుయేన్ చేస్తున్న అక్రమాలను అతడు సహించలేక ఒకనాడు పని కట్టుకొని ఆ నగరాన్ని వెళ్ళి రాజు వద్దకు పోయి హుయేన్ను మందలించమని ప్రార్థించాడు. రాజు వాంగ్ మాట లక్ష్య పెట్టలేదు. ఆ ధనికుడంటే కిట్టక చెబుతున్నాడు అని అపోహపడ్డాడే కానీ నిజమేమిటో తెలుసుకోవటానికి రాజు ప్రయత్నించలేదు. పైగా ఇలాంటి చాడీలు చెప్పకపో అని వాంగు మీద కోప్పడ్డాడు. పేదవాని మాట పెదవికి చేటు అన్నట్టయింది వాంగు పని. విచారిస్తూ అతడు తన ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతనికి అమ్మోయ్ బాబోయ్ అని ఏడుపు వినిపించింది. ఏమిటి చెప్పమా అని వాంగు అక్కడికి పోయి చూసేసరికి హుయేన్ ఒక ముసలిదాన్ని కొరడా పుచ్చుకొని తోలు ఊడొచ్చేటట్టుగా బాదుతూ ఉన్నాడు. వాడు పళ్ళు బిగించి 24, 25 అని లెక్క పెడుతూ కొడుతూ ఉండేసరికి వాంగుకి గుండె నీరైపోయింది. కోపం ఉబికి వచ్చింది. తానేం చేస్తున్నది తెలియకుండానే అక్కడేదో ఒక గుణపం పడి ఉంటే దాన్ని తీసుకొని హుయేన్ గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. హుయేన్ చచ్చి ఊరుకున్నాడు. కోపంతో అంత పని చేశాడే కానీ ఆ కోపం చల్లారిపోవటంతోనే వాంగు తను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. తిన్నగా రాజు వద్దకు పోయి, ప్రభు, నేను హుయేన్ను చంపివేశాను, నాకు తగిన దండన విధించండి అని అడిగాడు. అందుకు రాజు, ఒక ధనికుణ్ణి పేదవాడొకడు చంపివేయటమా అని మండిపడి మారు ఆలోచన లేకుండా వాంగుకి మరణదండన విధించాడు. ఇంకా 2 రోజులకి వాంగుని ఉరితీస్తారనగా వాంగు స్నేహితులు ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులు కొందరు చేరి రాజుగారి వద్దకు వెళ్ళి, ప్రభు, వాంగు చాలా మంచివాడు, చనిపోయిన హుయేను చాలా దుర్మార్గుడు. హుయేన్ చేస్తున్న దౌర్జన్యం చూసి సహించలేక వాంగు వాడిపైన చేయి చేసుకున్నాడే కానీ మరొక కారణం చేత కాదు. కనుక ఈసారి క్షమించి వదిలేయండి అని కోరుకున్నారు. కానీ రాజు చెల్లించలేదు. వచ్చిన వాళ్ళంతా లాభం లేదని వెళ్ళిపోతుంటే 14 ఏళ్ల బాలుడొకడు రాజుగారి ముందు సాష్టాంగపడి, ప్రభు, వాంగు ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అన్నాడు. ఆ మాటలు వినేసరికి రాజుకి అక్కడ తక్కిన వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఎవర్రా అబ్బాయి నువ్వు అని అడిగారు రాజు. ప్రభు, నేను వాంగు కుమారుణ్ణి. మా తల్లికి మేము 4 కొడుకులం. నేను పెద్దవాణ్ణి. నేను పోయినా మా అమ్మకు ఇంకా 3 మిగులుతారు. కనుక ఆమెకు అంతగా కష్టం ఉండదు. మా నాయన లేకపోతే మాత్రం కుటుంబ యాత్ర జరగడమే కష్టం అన్నాడు కుర్రవాడు. ఈ మాటలు వినేసరికి రాజుకి ఇంకా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆయన, ఒరే అబ్బి, నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు. ఆ కుర్రవాడు, ప్రభు, నేను మా అమ్మకి చెప్పకుండానే వచ్చాను. ఏమంటే మా నాయన బ్రతకడం ఆమెకు సంతోషమే అయినా కొడుకును పోగొట్టుకోవటానికి ఏ తల్లి ఇష్టపడుతుంది? నెమ్మది మీద మనస్సు ఎలాగో కుదురుపరుచుకుంటుందనే ధైర్యంతో నేను ఇలా వచ్చేశాను అన్నాడు. వాడి మాటలు విన్న రాజుకి హృదయం కరిగిపోయింది. అబ్బి, నీ ప్రార్థన నేను అంగీకరించాను అన్నాడు. బాలుడు బ్రహ్మానందంతో మళ్ళీ ఒక మారు రాజు ముందు సాష్టాంగపడి, ప్రభు, నేను ధన్యుణ్ణి, తమకెంతో కృతజ్ఞుణ్ణి. ఎల్లుండి వరకు ఆగడం ఎందుకు? ఇప్పుడే మా నాయనను చెర నుండి విడుదల చేయించి ఆయన స్థానాన నన్ను ఉరితీయించండి అని ప్రార్థించాడు. రాజు కళ్ళ వెంబటి బొటబొట నీరు కారుస్తూ, వెర్రివాడా, నీ ప్రార్థనను నేను అంగీకరించాను అనటంలో నా ఉద్దేశం నీ తండ్రి ప్రాణాలకు బదులు నీ ప్రాణాలు తీయించాలని కాదు. నీ వంటి ఉత్తమ బాలుడు చిరాయువై వర్ధిల్లాలి కానీ ఇలాంటి దుర్మరణానికి పాలుగాకూడదు. నీలాంటి ఉత్తమ పుత్రుణ్ణి కన్నటువంటి వాంగు కూడా ఉత్తముడే కనుక శిక్షార్హుడు కాడు. దుర్మార్గుడైన హుయేనును
వాంగు రూపంలో భగవంతుడే శిక్షించాడు అని చెప్పి తక్షణమే వాంగును ఖైదు నుంచి విడిపించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 నవంబరు నెల చందమామలో వచ్చింది. రచయిత హెచ్ గురుదానప్ప గారు, హొన్నూరు నుంచి. మరొక చిన్న కథ. ధనరాజు గారు అని ఒక గొప్ప జమీందారు. ఎరిగి ఎవళ్లకు కాని అయిన ధర్మం చేసినవాడు కాదాయన. ఆయనకు అవసాన కాలం సమీపించేసరికి ఒక వదంతి వ్యాపించింది, తన ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టబోతున్నాడు అని. నలుగురు చేరి ఆయన వద్దకు వెళ్ళి, మా మాట ఏమీ చెప్పవయ్యా ధనరాజా అని అడిగారు. అందుకు జమీందారు వాళ్ళతో, అయ్యో నాయనలారా, పుణ్యం పాపం లేకుండా, దైవచింత లేకుండా 2 చేతుల ఆర్జించి పడవేశాను. 10 మంది పాడైతే కానీ ఒకడు బాగుపడడు అని అంటారు. దీన్ని బట్టి చూస్తే పేదల కడుపు కొట్టి కదా మనం ఇంతటి వాళ్ళమయ్యాము అనిపిస్తుంది. ఇప్పుడైనా పిడికిలి విప్పి పేదల సొమ్ము పేదలకే చెందజేయాలని నిశ్చయించాను. లేకుంటే పుట్టగతులుంటాయా అన్నాడు ఆప్యాయతతో. జనం ఉత్సాహంతో జేజేలు కొట్టారు. ఇంతలో జమీందారు కొడుకులు శోకాలు పెడుతూ వచ్చారు. వాళ్ళను సముదాయిస్తూ ధనరాజు, అబ్బాయిలు, ఇలా నేను ధర్మం చేసినందుకు మీరు విచారించకండి. ఇది ఒక మంచికే వచ్చిందని నమ్మండి. ఏమంటే చేతిలో పైసా లేకుండా నేను జీవితం ప్రారంభించాను. స్వయం కృషి వల్ల ఇంతటి వాణ్ణి అయ్యాను. మీరు నాలాగనే ప్రయోజకులు కావడం నా ఉద్దేశం అని హితవు చెప్పాడు. జమీందారు తన ఆస్తిని ఆ పేదవాళ్లకు రాసిచ్చి కన్ను మూసివేశాడు. తీరా తర్వాత లెక్కలు చూడగా నగదు విలువ 30,000, అప్పులు 1,50,000 అని తేలింది. ఆస్తికి వారసులం అంటూ చొరుచుకు వచ్చిన పేదలందరూ తలా ఒక 12 రూపాయలు రుణదాతలకు ఇచ్చుకోవాలని కోర్టు వారు డిక్రీ ఇచ్చేసరికి వాళ్ళంతా తెల్లబోయారు. చూసారా జమీందార్ ధనరాజు గారు ఎంతటి ఉపాయం పన్నారో. తన కొడుకులు అప్పుల పాలు కాకుండా చాలా చక్కగా వాళ్ళని తప్పించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.